మిత్రులకు నమస్కారం. ఎప్పటినుంచి వేచి చూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. మరి డీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి పాత నోటిఫికేషన్‌లో తక్కువ పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయము అందరికీ తెలిసిందే. మరి దాన్ని రద్దు చేసి ఇటీవలే ఈరోజే మరి కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అభ్యర్థులు పోస్టులు తక్కువగా ఉన్నాయి. కొన్ని జిల్లాలకొచ్చేసరికి జీరో ఉండడం వలన మిత్రులు నిరుత్సాహపడి అసలు చదవడం ఆపేశారు. అసలు చదివినా కూడా మనకు జాబ్ రాదు. అలాంటప్పుడు చదవడం ఎందుకని కొంతమంది నిరుత్సాహపడి ఆపేయడం జరిగింది. మరి ఇక్కడ కొత్త నోటిఫికేషన్‌లో కొన్ని పోస్టులు అదనంగా కలిపి మరి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి చదివినా కూడా మనకు జాబు ఖచ్చితంగా 100కి 100% అయితే మనకు వస్తుంది. మరి చదవడం ఎట్లా స్టార్ట్ చేయాలి? తర్వాత సిలబస్ ఏముంది? తర్వాత ఏ ఏ బుక్స్ చదవాలి? తర్వాత మెథడ్స్ ఏ బుక్స్ చదవాలి? తర్వాత జీకే, కరెంట్ అఫైర్సు, తర్వాత మోడల్ పేపర్సు, దేనికి ఏ బుక్స్ చదవాలో ఈ వీడియోలో మనము ఖచ్చితంగా తెలుసుకుందాం. మనము ఫస్ట్‌గా చేయాల్సింది టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. 3rd నుంచి 10th వరకి టెక్స్ట్ బుక్స్ స్కూళ్ళల్లో ఉండే టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. తర్వాత సిలబసు ఏముందో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. పాత సిలబస్‌లో కొంత ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌లో సైకాలజీని కూడా యాడ్ చేయడం జరిగింది. మరి దాన్ని కొంత డిలీట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. మరి అది డిలీట్ చేశాడా? చెయ్యడా? చూడాలి. తర్వాత 3rd నుంచి 10th క్లాస్ వరకైతే స్కూల్ బుక్స్ గ్యాదర్ చేసి పెట్టుకోండి. తర్వాత రోజుకి కనీసం 10 నుంచి ఒక 14 గంటలు 12 నుంచి 14 గంటలు ఖచ్చితంగా చదవాలండి. అలా చదివితేనే మనకు జాబ్ వస్తుంది. ఈ 3 నెలలు ఖచ్చితంగా ఇంటికి దూరంగా ఉండండి. ఇంటికి దూరంగా ఉండి 3 నెలలు ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అలాగని ఇంటి దగ్గర ఒక్కరే ప్రిపేర్ కాకండి. 2, 3 ఫ్రెండ్స్ అనుకొని ఎక్కడైనా రూమ్ తీసుకొని ముగ్గురు ఫ్రెండ్స్ లేదా ఇద్దరు ఫ్రెండ్స్ కానీ, నలుగురు ఫ్రెండ్స్ కానీ అట్లా చదవండి. మనకు కూడా కొంచెము వాళ్ళని చూసి భయమేస్తూ ఉంటది. ఎందుకంటే వాళ్ళు మన కొద్దీ ఎక్కువ చదువుతుంటారు. కాబట్టి మనం వాళ్ళని చూసి, వాళ్ళు మనం చూసి ఇంకా కొద్దిగా ఎక్కువ చదివే అవకాశం ఉంటుంది. మనం ఇంటి దగ్గర ఒక్కరమే ప్రిపేర్ అయ్యామనుకోండి, మనము 2 గంటలు చదివినా కూడా మనకు ఓహో! మస్తు చదువుతున్నామనే ఫీలింగే వస్తూ ఉంటుంది. కాబట్టి ఇద్దరు లేదా ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ అనుకోని ఒక రూమ్ తీసుకోండి. డిస్కషన్ చేసుకోండి. ఆ రూమ్‌లో ఏవి పడితే అవి పోస్టర్‌ల మీద రాసుకోండి. చార్ట్‌ల మీద రాసుకోండి. ఇంపార్టెంట్‌వి ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు క్రిటికల్‌గా ఏవేవైతే ఉన్నాయో, కన్‌ఫ్యూజింగ్‌గా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ బోర్డ్ పైన, చార్ట్ పైన రాసుకోండి. మనము తినేటప్పుడు లేదా రూమ్‌లో అటు ఇటు తిరిగేటప్పుడు మనకు రోజు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకు రోజు రివిజన్ అవుతుంది. కాబట్టి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మరి 3rd నుంచి 10th క్లాస్ స్కూల్ బుక్స్ తీసుకొని చదవండి. ఇక్కడ మెథడ్స్ చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ చదవాలంటే చాలా టైం తీసుకుంటది. కాబట్టి ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి. ఏదైనా పబ్లికేషన్‌కి సంబంధించిన ట్రై మెథడ్ బుక్ తీసుకోండి. దాన్నే పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే సరిపోతుంది. మరి జీకే, కరెంట్ అఫైర్స్ ఈ రెండే డీఎస్సీకి చాలా ప్రామాణికం. ఇవి 2 ఎవరైతే ఖచ్చితంగా చదువుతారో 100% జాబ్ వస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ కంటెంట్ మొత్తం చదువుతారు. కానీ జీకే, కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఇది సముద్రం కాబట్టి దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. ఎవరైతే దీన్ని కంపల్సరీ చదువుతారో ఎక్కువగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండిటినే ఎక్కువగా చూసుకోండి. మనము ఎంత చదివినాం అన్నది కాదు. మనము ఎన్ని ప్రాక్టీస్ చేసినామన్నదే ముఖ్యము. ఎన్ని ఎగ్జామ్స్, మోడల్ ఎగ్జామ్స్, మాక్ టెస్టులు, ఆన్‌లైన్ టెస్టులు ఎక్కడ దొరికితే అక్కడ మనము ఎగ్జామ్స్ రాయాలండి. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకు ఆ క్వెషన్ అడిగే తీరు మరియు తిప్పి ఎలా అడిగినా కూడా ఆ క్వెషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి మనము మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్‌కెళ్తే మనకు టెన్షను, ఆందోళన, భయం కలుగుతుంటది. కాబట్టి ఎన్ని ప్రాక్టీస్ బిట్స్, ఎన్ని మోడల్ పేపర్ చేస్తే మనకంత ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా ఎవరు టైం వేస్ట్ చేయొద్దు. ఇంటికి దూరంగా ఉండండి. ఈ 3 నెలలు కష్టపడండి, చదవండి, జాబ్ తెచ్చుకోండి. ఎవరైతే ఈ 3 నెలలు కష్టపడి జాబ్ తెచ్చుకుంటారో 60 సంవత్సరాలు మంచిగా బిందాస్‌గా బతకొచ్చండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన ఛానల్‌లో కూడా డీఎస్సీకి సంబంధించినటువంటి కోడింగ్ క్లాసెస్ ఉంటాయి.
కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.